వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైసీపీ సోషల్ మీడియానే కాదు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను కూడా కేసులు వెంటాడుతున్నాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని అందుతున్న ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై కర్నూలు 3 టౌన్ PS లో అట్రాసిటీ కేసు నమోదైంది. రోజా మంత్రిగా ఉన్నప్పుడు దళితులను అవమానించారని దళిత నాయకులు కంప్లైంట్ చేశారు. సూర్యలంక బీచ్ లో ఉద్యోగితో చెప్పులు మోయించారని దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. వైసీపీ సోషల్ మీడియానే కాదు, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను సైతం కేసులు వెంటాడుతున్నాయి. నగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అంటే ఎప్పుడో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని కొంతమంది నమోదు చేస్తున్న కేసులపై పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూడా ఈ యొక్క SC/ST అట్రాసిటీ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అంటే 2023లో ఫిబ్రవరి 9వ తేదీన బాపట్ల పర్యటనకు వెళ్ళిన మాజీ మంత్రి, అంటే అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా, ఆమెపై ఈ కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. అంటే బాపట్లకు సమీపంలోని సూర్యలంక బీచ్కి వెళ్ళిన ఆమె ఓ కార్యక్రమానికి వెళ్ళింది. అయితే ఆ కార్యక్రమం అనంతరం ఆమె బీచ్లో కొద్దిసేపు సరదాగా గడిపి వచ్చిన సమయంలో ఆమె ఇసుకలో నడిచి వస్తున్న సమయంలో పర్యాటక శాఖకు సంబంధించిన ఓ ఉద్యోగి ఆమె చెప్పులను తీసుకురావడం అప్పట్లోనే పెద్ద దుమారమే రేపింది. అయితే ఆ యొక్క అంశానికి సంబంధించి తాజాగా ఈరోజు దళితులు కర్నూలు జిల్లా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమెపై దళితులను అవమానించారని చెప్పి కూడా కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే కర్నూలు జిల్లా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుకు సంబంధించి పోలీసులు పై అధికారులతో చర్చించి ఆ తర్వాత కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే దళితులను అవమానిస్తూ వారి చేత ఆమె చెప్పులు మోయించారన్న అభియోగం పైన వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో విచారించి ఆ తర్వాత మాజీ మంత్రి ఆర్కే రోజాకు నోటీసులు కూడా ఇచ్చే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి ఆర్కే రోజాపై గతంలో ఆమె ఆడుదాం ఆంధ్ర సంబంధించి దాంట్లో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ యొక్క SC/ST అట్రాసిటీ కేసు నమోదు కూడా ఆమెకు బిగ్ షాక్ అనే చెప్పాలా. అంటే 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె జగన్ ప్రభుత్వంలో పర్యాటక క్రీడా శాఖ మంత్రిగా కూడా పనిచేసిన ఆమెపై అనేక ఆరోపణలు రావడం, తాజాగా ఈ యొక్క SC/ST అట్రాసిటీ కేసు నమోదు అవ్వడం కూడా పెద్ద షాక్ అనే చెప్పాలా. అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలకు సంబంధించి నమోదవుతున్న కేసులతో పాటు తాజాగా ఈ గతంలో ఎప్పుడో జరిగిన ఓ సంఘటనపై కూడా ఈ యొక్క కేసు నమోదవడం కూడా వైసీపీ వర్గాలను తీవ్రంగా కలిచివేస్తుంది. అంటే ఈ యొక్క వరుస కేసులతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న నెపంతో కూటమి నాయకులు ఉన్నారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెడుతున్నాయి. తాజాగా ఈ యొక్క కేసు SC/ST అట్రాసిటీ కేసు రోజాపై నమోదవడం కూడా ఆ పార్టీ వర్గాలను కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.